సినిమా థియేటర్‌లోనికి రావడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు 'ది కేరళ స్టోరీ 2' చిత్రానికి కేరళ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఈ సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచేలా, ఒక్క వర్గాన్ని కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయని పిటిషన్లను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా సినిమాను వీక్షించిన న్యాయస్థానం వివాదాస్పద అంశాల దృష్ట్యా విడుదలపై స్టేని విధించింది. సెన్సార్ బోర్డు తీరును తప్పుపడుతూ ఈ చిత్రాన్ని మరోసారి పునర్‌పరిశీలనకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్‌నిచ్చింది. ఫిబ్రవరి 27న భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన 'ది కేరళ స్టోరీస్ 2 గోస్ బిహైండ్' చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కురియన్ థామస్ విచారణ చేపట్టారు. సినిమాను స్వయంగా చూసిన తర్వాతనే నిర్ణయం చెప్తామని ప్రకటించిన కోర్టు చివరకు స్టేను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. అసలు సినిమా చూడకుండానే సిబిఎఫ్సి ఎలా సర్టిఫికెట్‌ని ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రాన్ని మళ్లీ పరిశీలించి అభ్యంతరకరమైన అంశాలపై నివేదిక ఇచ్చే వరకు థియేటర్లలో ప్రదర్శించకూడదని గట్టిగా ఆదేశించింది. ఏమిటి ఈ రెండో భాగం? ఏంటి కథ? 2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గానే ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. మొదటి భాగంలో కేరళ అమ్మాయిలను ఉగ్రవాద రొంపిలో ఎలా దింపబడ్డారో చూపించగా, ఈ రెండో భాగంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలను మరింత లోతుగా చూపించే ప్రయత్నం చేశారు. ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలో నటించి ఈ మూవీలో అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిలు ప్రేమ మాయలో పడి కన్నవారిని ఎదురించి వెళ్లిపోవడం, ఆ తరువాత ఎదుర్కొనే భయంకర హింసలను కథాంశంగా తీసుకున్నారు. అయితే ఈ చిత్రీకరణ కేరళ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తుందని సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ నుంచే వివాదాలకు కేంద్ర బిందువైంది.